హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ లోకి. సో, మనం ఈరోజు ఈ వీడియోలో పైథాన్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. సో, దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మీరు పైథాన్ డాట్ ఓఆర్జీ అని చెప్పి టైప్ చేయండి బ్రౌజర్‌లో. పైథాన్ డాట్ ఓఆర్జీ. సారీ, కరెక్ట్‌గా స్పెల్లింగ్ ఇవ్వండి. పీవైటీహెచ్ఓఎన్ డాట్ ఓఆర్జీ. పైథాన్ డాట్ ఓఆర్జీ. సో, మీరిది సెర్చ్ చేసిన ఫస్ట్ మీకొక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది ఇలాగా. సో, ఇక్కడ మీరు విండోస్ వాడుతుంటే డౌన్‌లోడ్స్ బటన్ దగ్గరికి వెళ్ళండి ట్యాబ్ దగ్గర. సో, ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని చెప్పేసి. సో, ఆ డౌన్‌లోడ్స్ దగ్గరికెళ్ళి 3.12.4 వెర్షన్ డౌన్‌లోడ్ చేయండి. జస్ట్ దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. సో, మీరెప్పుడైతే డౌన్‌లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేశారో, మీకు ఒక ఈఎక్సీ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఈఎక్సీ ఫైల్, ఎక్స్‌టెన్సిబుల్ ఫైల్ అనేది ఒకటి డౌన్‌లోడ్ అవుతుంది. సో, దానిపైన మీరు రైట్ క్లిక్ ఇచ్చారంటే, మీకొక డైలాగ్ బాక్స్ లాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిన్‌గా మీరు క్లిక్ చేసుకోవాల్సింది యాడ్ పైథాన్ డాట్ ఈఎక్సీ టు పాత్ అండ్ దాని పైనున్న 2 డైలాగ్ బాక్స్ క్లిక్ చేసుకొని ఇన్‌స్టాల్ నౌ క్లిక్ చేయండి. సో, ఇన్‌స్టాలేషన్ మీకు వచ్చే డేటా స్పీడ్ బట్టి ఉంటుంది. మీకు డేటా అనేది ఫాస్ట్‌గా వస్తుంటే త్రూ వైఫై ఇన్‌స్టాలేషన్ ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, నాకు కొంచెం లేట్ అవుతుంది. సో, వెయిట్ చేయండి ఇన్‌స్టాల్ అయ్యేంత వరకు. మాక్స్ ఆఫ్ 2-3 మినిట్స్ మాత్రమే పడుతుందిది. నా డేటా స్పీడ్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో, ఫైనల్లీ ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, క్లోజ్ బటన్ క్లిక్ చేయండి. సో, ఇప్పుడు అన్ని ట్యాబ్స్ మినిమైజ్ చేసేసి క్లోజ్ అండ్ మినిమైజ్. సో, ఇప్పుడు సెర్చ్ బార్‌లోకి వెళ్ళేసి ఇన్‌స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఐడీఎల్ఈ అని చెప్పి సెర్చ్ చేయండి. సో, మీకక్కడ ఒక పైథాన్ సింబల్ కనిపిస్తుంది గదా! అది కరెక్ట్‌గా ఉంటేనే మీకు ఇన్‌స్టాల్ అయినట్టు. ఇన్ కేస్ అక్కడ పైథాన్ సింబల్ కనిపియకపోతే సో, మీరు చేసే ప్రాసెస్‌లో ఎక్కడో మిస్టేక్ చేశారని. సో, ఇన్ కేస్ అలా ఉంటే అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళా స్టార్టింగ్ నుంచి సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇన్‌స్టాల్ అవుతుంది. అండ్ ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయడం కోసం ఫస్ట్ దానిపైన ఒక రైట్ క్లిక్ ఇవ్వండి. సో, ఇప్పుడు మీకు ఒక పైథాన్ షెల్ అనే కమాండ్ ఒకటి ఓపెన్ అయింది. సో, ఇక్కడ మనం మన పైథాన్ కోడ్ అనేది రాస్తామనమాట. అండ్ ఈ ఐడీఎల్ఈ షెల్ అండ్ ఐడీఎల్ఈ మాడ్యూల్ గురించి నేను సెపరేట్ వీడియో చేశాను. కంపల్సరీ చూడండి. సో, ఇది వర్క్ అవుతుందా లేదో కరెక్ట్‌గా చెక్ చేయడం కోసం నేను A=10 అని ఇచ్చి ఏ వాల్యూ ప్రింట్ చేయమని చెప్పాను. సో, కరెక్ట్‌గా ప్రింట్ చేసింది. సో, అంతే పైథాన్ ఇన్‌స్టాలేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్.